నాకు క్రోధం తెప్పించాలని చూడక బాలక. నా కుసుముతోనే నీ ఈ చిరునవ్వుని అంతిమ చిరునవ్వుగా మార్చగలను నేను. త్వరగా చెప్పు, నువ్వు ఎవరు? నిన్ను పంపిందెవరు? నీకసలు తెలుస్తుందా నీ అరుపుల వల్ల నువ్వెంత విషాన్ని విడిచిపెట్టావనేది? ఈ పవిత్ర యమునా నదిని ఎంతగా కలుషితం చేశావు నువ్వు. అంతేకాదు, నీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జీవజంతువులు, వృక్షాలు, వనస్పతులన్నిటికీ హాని తలపెట్టావు. అయితే ఏమిటి? నాకెందుకు ఇదంతా? నాకు అవసరం, నాకు అభ్యంతరం ఉంది నీ ఈ ప్రవర్తనతో. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా నువ్విక్కడ ఉండటం వల్ల మిగతా జీవులకు హాని కలుగుతుంది. ఇక అలా నేనెప్పటికీ జరగనివ్వను. నీతో నేను సవాలే చేశాను. నువ్విప్పుడు దాన్ని స్వీకరించాలంతే. నేను కూడా ఆఖరిసారి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తప్పుని గుర్తు చేసుకో అశ్వశిర. నువ్వు చేస్తున్నది మంచి పని కాదు. సరే, నేను చూసొస్తాను. ఏమైంది యశోద? నాకెందుకు అనిపిస్తోంది ఏదో జరగకూడదు జరుగుతోందని. యశోద, మన ముందున్న సమస్య గురించి మేమందరం పరిష్కారం ఆలోచిస్తున్నాం. నన్ను నమ్ము యశోద, తప్పకుండా ఏదో ఒక పరిష్కారం వెతికి పట్టుకుంటాం. ఏదో విధంగా ఆ కోటి కమల పుష్పాల్ని ఆ కంసుడికి చేరేలా చేస్తాం. లేదు లేదు,
సమస్య దానికంటే పెద్దది, దానికంటే చాలా పెద్దది, దానికంటే భయంకరమైంది. ఒక్క చుక్క విషంతోనే మనందరి ప్రాణాలు పోతాయి. కానీ విషధారల వల్ల కూడా కృష్ణుడికేం కావడం లేదు. ఇంత అధిక విషయం నుంచి కృష్ణుడు ఎలా బయటపడతాడు? ఈ విషమేంటి? స్వయంగా ఈ సర్పం కనీసం ముట్టుకోలేదు కూడా మన కృష్ణుణ్ణి. మీ సక్కుడిని, నా తమ్ముడిని ఈ లోకంలో ఎవ్వరూ ఓడించలేరు. కృష్ణుడి శక్తి ఏదైనా అవ్వచ్చు బలరామా, కానీ ఇప్పటికీ తను పిల్లాడే కదా. చూడు, విషం వల్ల నిస్త్రీజమైపోయాడు. ఇంకా సర్పం ఎంత తేలిగ్గా తన తోకతో చుట్టేస్తుంది చూడు. నన్నిక్కడి నుంచి పంపించాలని చూస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు నా సామర్థ్యం ఏమిటో నీకు చూపిస్తాను. ఈ మూర్ఖుడు తన తోకతో కట్టేయాలనుకుంటున్నాడు. అది బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నవాడినా. ఎవరైతే స్వయంగా అనంతుడో. దేవేంద్ర, కాని స్వామి కాళిని అలా ఎందుకు చేయనిస్తున్నాడు? దేవతలారా, మీరందరూ మర్చిపోతున్నారు. ఈ కాళింది పూర్వజన్మలో స్వామికి చాలా గొప్ప భక్తుడు. ఆ భక్తి ఫలమే ఇప్పుడు లభిస్తోంది. అయినా భక్తుడి భక్తి సబలంగా ఉంటే భగవంతుడు స్వయంగానే బందీ అవుతాడు. బలరామా, నువ్వే కదా చెప్పింది కృష్ణుడికి ఏమీ కాదని. కానీ ఆ దుష్టుడు పూర్తిగా చుట్టి బంధించేశాడు. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? యశోద గారు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? సులక్షణ, నాకెందుకు అనిపిస్తోంది చాలా పెద్దదే జరగకూడదు జరుగుతోంది. నందరాజా, నందరాజా, నందరాజా! నందరాజా, కృష్ణుడు యమునా నదిలోకి దూకేశాడు. యమునా నదిలోకి దూకేశాడు. యమునా నదిలోకి దూకేశాడు. యమునా నదిలోకి దూకేశాడు. కృష్ణుడు యమునా నదిలోకి దూకేశాడు. నాకు అప్పుడే అనిపించింది జరగకూడదు ఏదో జరుగుతుందని. నేను కన్యని పంపించకుండా ఉండాల్సింది. బలరామా, ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఏదో ఒకటి చేసి కృష్ణుణ్ణి కాపాడు. సర్పం చాలా భయంకరంగా ఉంది. కృష్ణుడు ఒకడే పోరాటం చేయలేడు. కృష్ణ, ఎవరైనా కృష్ణుని కాపాడండి. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య! యశోద, కన్నయ్య! ఆగు, ఆగు యశోద. కాస్త నిదానించు. కాస్త పిచ్చి పట్టిందని మాట విను. కాస్త ఆగు అక్కయ్య. కన్నయ్య! అక్కయ్య! చూడిప్పుడు ఎలా నీ ఎముకలని విరిచేసి
చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను. యశోద గారు మీరు వెళ్ళారంటే ప్రమాదంలో చిక్కుకుపోతారు. కన్నయ్య కోసం ఎంత ప్రమాదమైనా ఎదురిస్తాను నేను. వదలండి, నన్ను వదలండి. లేదు యశోద, మనం వేరే ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. ఏంటి? ఇంకేదైనా ఉపాయమా? మీకు కనిపించడం లేదా నా కన్నయ్య పరిస్థితి? కన్నయ్య! తల్లి వశంలో లేదు, లేకపోతే సాక్షాత్తు కాళ్ళుని కూడా అడ్డుకునేది. ఇది కేవలం కాళీనాగు. హే నాగరాజా, మీరు నా ప్రాణాలు తీసుకోండి, నా కృష్ణయ్యని వదిలేయండి. లేదు నాగరాజు, నా ప్రాణాలు తీసుకోండి, నేను విరోధించను కూడా. వద్దు నాగరాజు, మీరు నన్ను చంపండి, కానీ కన్నయ్యని వదిలేయండి. వద్దు వద్దు నాగరాజు, నా ప్రాణాలు తీసుకోండి, మాకు కన్నయ్య సకలం వదిలేయండి. స్వామి పట్ల ఏ ప్రేమైతే యశోదమ్మ మీద ఉందో అదే ఈ గోపికలందరి మీద కూడా ఉంది. యశోద, యశోద, చూడు గోపగోపికలను, ఆ గోవులను. వాళ్ళందరి మనసుల్లో కూడా నీకులాగా మమకారం నిండి ఉంది. వీళ్ళందరూ కూడా కన్నయ్య మీద అంతే ప్రేమను, స్నేహాన్ని పంచుతారు. నీలో ఉన్న మమతే వారిలో కూడా నిండి ఉంది. ఇక నువ్వే ఆలోచించు, ఎవరి పట్ల ఇంత స్నేహం, ఇంత మమత, ఇంత ప్రేమ ఉండగా వాడిని ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఆ కాళీనాగు విషయం వీటన్నిటి ముందు ఎందుకు కొరగాదు? ఏదొకటి చేయండి, వాడికి చెప్పండి నా ప్రాణాలు తీసుకుని కన్నయ్యని వదిలేయమని. యశోద, కేవలం వీళ్లే కాదు దేవేంద్ర, నాగపత్నుల హృదయంలో కూడా ఇదే మమకారం కనబడుతుంది. చూడండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి, ఈ బాలుణ్ణి వదిలిపెట్టండి. తను ఖచ్చితంగా ఏదో దివ్య ఆత్మస్వామి. మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామి, ఈ చిన్నారి బాలకుడికి హాని తలపెట్టకండి స్వామి. నా భార్యలు నా శత్రువు కోసం వేడుకుంటున్నారా? ఒకవేళ వాడు ఏ క్షణంలో ఒక్క మాట మాట్లాడినా ఈ బాలుడి కంటే ముందు మీ అందరి ప్రాణాలు తీస్తాను. ఏదొకటి చేసి నా కన్నయ్యని కాపాడండి. ఎవరో ఒకరు ఏదొకటి చేయండి. సంభాళించుకో అక్కయ్య. యశోద, యశోద, నువ్వు ఇంకా శాంతించు. నేను కన్నయ్యని తిరిగి తీసుకొస్తాను. వాణ్ణి నేను కాపాడుకుంటాను. కన్నయ్య! వద్దు నందరాజా, నందరాజా వద్దు. నందరాజా, కనీసం మీరని అర్థం చేసుకోండి. కాళీనాగు దగ్గరికి మీరు వెళ్తే మీరు చిక్కుకుపోతారు. బలరామా,
నీ తమ్ముడు ఇంత భయంకర ప్రమాదంలో ఉన్నాడు, అయినా నీకు కొంచెం కూడా బాధ లేదా? ఏంటి మీరందరూ ఇంతవరకు ఇది అర్థం చేసుకోలేకపోయారా? అసలు కృష్ణుడు నిజానికి ఎవరన్నది? చిన్నాన్న, మీకు తన నిజం తెలుసు కదా? యశోద, నువ్వు ఇంకా శాంతించు. నేను కన్నయ్యను తిరిగి తీసుకొస్తాను. వాణ్ణి నేను కాపాడుకుంటాను. కన్నయ్య! వద్దు నందరాజా, నందరాజా వద్దు. నందరాజా, కనీసం మీరని అర్థం చేసుకోండి. కాళీనాగు దగ్గరికి మీరు వెళ్తే మీరు చిక్కుకుపోతారు. బలరామా, నీ తమ్ముడు ఇంత భయంకర ప్రమాదంలో ఉన్నాడు, అయినా నీకు కొంచెం కూడా బాధ లేదా? ఏంటి మీరందరూ ఇంతవరకు ఇది అర్థం చేసుకోలేకపోయారా? అసలు కృష్ణుడు నిజానికి ఎవరన్నది? చిన్నాన్న, మీకు తన నిజం తెలుసు కదా? నేను ఒప్పుకుంటాను, కృష్ణుడి రహస్యం మీ అందరికీ తెలియదని. మరి తను జన్మించిన దగ్గర నుంచి జరిగినవి ఒక్కదాన్ని మించొక్కటి విచిత్ర సంఘటనలు కూడా మర్చిపోయారు మీరందరూ. మర్చిపోయారా? పూతన లాంటి రాక్షసి కృష్ణుణ్ణి ఏమీ చేయలేకపోయింది. అలాగే త్రినావత్ లాంటి భయంకర రాక్షసుడు కూడా చిన్న గీతను కూడా గీయలేకపోయాడు. అయినా మీరందరూ స్వయంగా చూశారు కదా, వకాసురుడు నుంచి రక్షించడానికి దేవత స్వయంగా వచ్చారు కదా. కానీ అసలు విషయం, ఆ దేవతలందరూ కూడా ఆ వకాసురుడి ముందు నిస్సహాయులుగా ఉండిపోయారు. అప్పుడు కృష్ణుడు చాలా తెలివిగా ఆ భయంకర అసురుడిని బంధించాడు. ఒక్క దెబ్బతో మట్టి కరిపించేశాడు వాడిని. మరిప్పుడు మీరే ఆలోచించండి, అసాధారణ పనులు చేసే బాలుడు సాధారణ బాలుడు ఎలా అవుతాడో మీరే చెప్పండి. మీకు మొదటి నుంచి విషయమంతా తెలుసు కదా చిన్నాన్న. రహస్యాన్ని దాచడంలో ఎల్లప్పుడూ కృష్ణుడికి సాయం చేస్తూ వచ్చారు. ఇవాళ స్వయంగా మీరే తన అసలు నిజాన్ని మర్చిపోతున్నారు. అయినా కృష్ణుడి శక్తుల గురించి మీ అందరికీ తెలుసు కదా. అయితే కాస్త కూడా తనపై నమ్మకం లేదా? బలరామా, ఏంటి నువ్వు అంటున్నది? నేనన్నా ప్రతి మాట కూడా సత్యవచనమే చిన్నమ్మా. స్వామి తలుచుకుంటే కొద్ది క్షణాల్లోనే స్వయంగా మీ కళ్ళతో సమస్త చూడగలుగుతారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వీర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నువ్వేమనుకుంటున్నావురా బాలక? నా నుంచి విడిపించుకొని తప్పించుకుంటావా నువ్వు? నా విషంతో నీ ప్రాణాలు రక్షించుకోవడంలో సఫలమయ్యావు.
నా పట్టు నుంచి విడిపించుకున్నావు. కానీ నా కాటు నుంచి నువ్వు తప్పించుకోలేవు బాలక. కన్నయ్య, నా చిన్నారి కృష్ణుడు ఎంతసేపు పరిగెట్టగలుగుతాడు? నా కోసం ఇంకా ఎంతసేపు ప్రతీక్షిస్తావు భక్త కాళీ? భయపడి పారిపోతున్నావా? ఎప్పుడైతే అహంకారం పూర్తిగా బుద్ధిని కప్పివేస్తుందో అప్పుడు భక్తుడు భగవంతుణ్ణి కూడా అస్సలు గుర్తుపట్టలేడు. పనికిరాని మాటలు చెప్పొద్దు బాలక. నేను భక్తుడిని కాదు, నువ్వు భగవానుడివి కాదు.